రీ ఏ ఎవర్రా మీరు? రే రే ఎవరు? అయ్యో బాబు, సైకో బాబు ఉన్నావా? ఒకడు ఇటు ఒకడు ఏదో విసిరాడు కాయసిడు. రే రవి, నిన్నేరా? ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. బీర్ బాటిల్ వచ్చుకుని బెదిరియాలి అంటే కొట్టినా కానీ మళ్ళీ ఏమర్థం కావట్లేదు. గైస్, నేను ఈ ప్లేస్కి అయితే మళ్ళీ వచ్చాను. ఒంటరిగా వచ్చాను ఏం జరుగుద్దా అని చెప్పేసి. కార్ అయితే వెనకాలే పెట్టేశాను. మా బాబోరే గైస్, కనబడుతుందా హౌస్ అయితే? ఈ హౌస్ దగ్గరికి మళ్ళీ వచ్చాను. కార్ అయితే ఇంకో అక్కడ ఆ బ్యాక్ సైడ్ పెట్టేశాను. నేను అంటే ఎమర్జెన్సీ అయితే నరేంద్రని పిలుద్దాం అనుకున్నాను. ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ చెప్పేశాను నరేంద్రని రమ్మని, వాళ్ళ లైన్లోనే ఉన్నాడు. ఎమర్జెన్సీ అయితే పిలుద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడ తిరుగుతాను, తర్వాత వాడు వస్తాడు. లోపలికి వెళ్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. గైస్ గైస్ గైస్, అక్కడ చూడండి, అక్కడ ఏదో కనపడుతుంది. ఊరి అమ్మ జీవితం. రీ ఏ ఎవర్రా మీరు? రే రే ఎవరో? ఎవరది? ఎవర్రా? గైస్ సైకో. అమ్మ బాబురే, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరో? ఉడి అమ్మ, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? గైస్ ఆ సైకో వెళ్తున్నాడు అక్కడే, అక్కడికి వెళ్తున్నాడు. అంగో ఆ ఇంట్లోకాడే ఉన్నారు వాళ్ళు. ఉడి అమ్మ రే, ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు? ఆ సైకోతో పాటు ఇంకొకటి ఎవడో ఉన్నాడు. ఏంటంటారు అది? ఎవరో ఉన్నారు గైస్ ఇంకా ఇక్కడ, ఎవరో ఉన్నారు ఇక్కడ ఇంకా. వాళ్ళు ఎవరో కానీ ఒక నిమిషం లేట్ ఆర్పేస్తాను, ఎందుకైనా మంచిది. వాళ్ళు ఎవరో కానీ ఇద్దరు కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. సైకోగాడు ఉంటాడా ఉండడా అనుకుంటా వచ్చినాడు, ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ కూర్చొని, నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? రే సైకో, రే రవి, ఎందుకు అలా చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు అసలు? అయ్యో అమ్మ బాబోరే, అయ్యో బాబురే, మా జీవితం. ఇక్కడ ఉన్నాను నేను, ఇక్కడ కార్ దగ్గరికి వెళ్ళిపోయాను. గైస్ వచ్చ పడిపోయింది దెబ్బకి నాకు దాన్ని చూడగానే. అమ్మ బాబురే, ఏంటి గైస్ అది? అసలు దెబ్బకి షాక్ నేను. అమ్మ బాబోయ్, మరి నీ అమ్మ జీవితం. కానీ గైస్ అమ్మా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనైతే. ఏంటది భయంకరంగా? అరే గైస్, మీరు చూసారా అసలు అక్కడ ఎలా ఉందో? అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చూద్దామని దగ్గరికి వెళ్ళాను. ఆ మెంటల్ సైకో గారితో పాటు ఇంకొకటి ఎవడో కూర్చొని ఉన్నాడు. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పైన. అయ్యో బాబోయ్, అక్కడ ఏదో చూసారు కదా, ఏదో నాకు ఇలా 1 సెకండ్ 2 సెకండ్స్ చూడగానే భయం వేసింది. ఎందుకంటే దాన్ని తొక్కినా ఏదైనా చేసినా మనకు వస్తుంది అనమాట. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆల్రెడీ అనుకున్నదే కరెక్ట్ అయింది. ఏంటి, తనకి నేను ఇంతకుముందు పాస్ట్ ఎపిసోడ్స్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏంటది, తనకి మెంటల్ వచ్చింది, కానీ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత 6-7 మంత్స్ 1 year ఉన్న తర్వాత మెంటల్ తగ్గిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చాడని చెప్పానా. మెంటల్ హాస్పిటల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని చెప్పానా మెంటల్ తగ్గిందని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని వాళ్ళని కరుకుతున్నాడు అని చెప్పేసి నేను చెప్పాను కదా. కొరుకుతడం వల్ల వాడు మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ పోలీసుల్ని బాగా తడబడుతుంది. అదే మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వీడిని పట్టుకొని ఆ డ్రెస్సింగ్ చేసి
ఇంకా వ్యాన్లో ఎక్కిద్దాం అనుకునేసరికి వాడు పారిపోయాడు. మళ్ళీ వాడు పారిపోయి జుబేదా పార్క్ సైడ్ పారిపోయాడు. ఆ జుబేదా పార్క్ ఇదే. మేము మొన్న ఇటు సైడే వస్తుంటే వాడు కనిపించాడు అనమాట. అయితే నేను ఒక్కడనే పట్టేసుకుందామని చెప్పి నేను ఇటు వస్తే, అంటే కొంచెం సైలెంట్గా ఒక్కడనే వస్తే దొరుకుతాడేమో అని ఛాన్స్ తోటి వాడు ఎదురుగుండా ఇద్దరితో కూర్చుని ఉన్నాడు. ఇంకొక మనిషి ఎవరో ఎదురుగుండా ఉన్నారు వ్యక్తి. దగ్గరికి వచ్చి నేను ఎవరా చూస్తున్నాను కిందకు చూసుకోగానే ఇదిగోండి ఇది కనపడింది. అమ్మ బాబోయ్, నేను ఎంతవరకు ఊహించలే గైస్. అసలు సైకో కూడా దగ్గర అది ఎందుకు ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, ఇదొకటి లైట్ ఫుల్ క్లారిటీ వస్తుంది. సర్టిఫికేట్ ఇచ్చినా సరే మెంటల్ తగ్గిపోయిందని మళ్ళీ బయటికి ఎందుకు పారిపడి తెలుసా? చేతబడి చేయడం వల్ల. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ప్రూఫ్ క్లియర్గా. సో చేతబడులు చేసి మనుషుల్ని ఇంట్లో ఉండకుండా బయటికి పంపించేసేటట్టుగా కూడా చేస్తారనమాట. అది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మా, వాడికి చేతబడి చేసి అలా చేస్తున్నారు. వాడిని చంపేయడానికో లేదంటే వేరే వాళ్ళని చంపించడానికో తనకి ఏదో చేతబడులు చేస్తున్నారు. మొత్తం చేతబడి బాణమతి ఏంటో మనకు తెలీదు, చేస్తున్నారు. 100% కన్ఫర్మ్ గైస్. నేనైతే ఇప్పుడు ఒక్కడిని వెళ్ళి అక్కడికి వెతకడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఏం జరిగినా పర్లేదు. ఏ కారు బ్రో, నువ్వు ఇక్కడ ఉండు జాగ్రత్తగా. నువ్వు ఎక్కడికి వెళ్ళకో, నేనే వస్తా. వెళ్తాను గైస్ లోపలికి. అయితే బాబురే, గైస్ ఏం జరిగితే అది జరుగుద్ది. లోపలికైతే వెళ్తాను. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోంచి కిటికీలోంచి చూస్తాను. అసలు ఏంటది మ్యాటర్? అక్కడ ఎందుకు ఉంది అసలు? ఆ చేతబడి ఏంటి? ఇక్కడేంటి? వీళ్ళు దొరికితే కనుక మామూలుగా కాదు, పోలీసులకు కప్పు చెప్పాలి. చెత్తన కొడుకులు ఇలాంటి పనులు చేయడానికారా మీరు భూమి మీద పుట్టింది? మాకు దరిద్రానికి. ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అంటే మాట్లాడతలేదు ఎవరను. నా కార్లో లైట్ ఆన్ అయ్యే ఉందేంటి? అది ఆర్పేసి వస్తాను. ఒక్క నిమిషం. కెమెరా ఎక్కడే పెడుతున్నాను. ఆ లైట్ ఆర్పేసి వచ్చాను గైస్. పైకి వెళ్తాను. బాబు సైకో బాబు ఉన్నావా? ఆడ తుప్పల్లో పారిపోయాడు కదా అసలు. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని డౌట్ గైస్ కొంచెం. ఎందుకంటే అక్కడ చూడండి ఒకసారి. ఇదే నా డౌట్లు. బీడీ కట్టలు ఉన్నాయి. రీసెంట్గా ఎవరైనా వచ్చి పడేసారా? కొత్తగా ఉంది చూడండి. పొద్దున్నో నిన్న వచ్చి పడేసినట్టు బీడీ కట్ట. ఇది చూడండి. ఇలాంటివన్నీ ఎవరు తింటారు? వీళ్ళే చేతబడిలోళ్ళు, వీళ్ళు ఉన్నారు. ఎవరైనా? హలో, ఎవరైనా ఉన్నారా? నేను అప్పుడే చెప్పాను గైస్, ఇక్కడికి ఎవరో వస్తున్నారో 100%. ఇది రీసెంట్ది, ఇది కొత్తగా ఉందో చూడండి ఒకసారి. రీసెంట్ బాక్స్ ఇది. ఎవరో వస్తున్నారు ఇక్కడికి, చేతబడులు ఏదో చేస్తున్నారు. ఎవరది? ఎవరో? గైస్ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. అప్పుడు
గైస్ గైస్ రే రవి 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 నిన్నేరా. ఏ రవి వెళ్ళరా నువ్వు, ఏం చేస్తున్నావు అక్కడ? రవి గైస్ ఇక్కడ సౌండ్ వస్తుంది, అక్కడ వస్తుంది. ఏంటి చేతపాడు ఇక్కడికి వచ్చాడా? ఇప్పుడు నేను ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఎవరో హలో ఆడుకుంటున్నారా నాతోటి? గైస్ ఇటు వస్తుంది, విన్నారా సౌండ్? తేడా కొట్టేటట్టుంది ఈరోజు. దమ్ముంటే రండి రా, ఒక్కడే వచ్చాను. రవి నేను ఎందుకు రావట్లేదు తెలుసు అక్కడికి. నేను అక్కడికి వచ్చే లోపు నువ్వు పారిపోతావు, అది నాకు తెలుసు. నీకు దమ్ముంటే అక్కడే ఉండు. గైస్ వాడు చూడండి అక్కడే కూర్చుని నాతో నాటకాలు ఆడుతున్నాడు. వాడు గుర్తున్నట్టుంది మొన్న నా వాయిస్ అంతా కూడా. నాటకాలు ఆరా, ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు? ఇక్కడ నేను వస్తున్నాను, నాకు నేను పట్టుకోవాలి గైస్. అక్కడికి నన్ను పట్టుకొని తిడతాను ఈరోజు ఆ సైకోగాడు. నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా, ఇది దొరుకుతాడు ఇడు. ఇది ఎక్కడేడు? రే సైకో ఉన్నావారా? రే సైకో, రే ఎవర్రా ఇంట్లో? ఎవరో ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు గైస్. నేను ఇప్పుడే కదా ఇంటికాడ నుంచి వచ్చాను. ఏ ఎవర్రా అది? రవి నువ్వా? నేను ఇలా దిగి ఇటు ఇలా వచ్చే లోపు ఇంటికాడికి వాడు ఇలా వచ్చాడా ఏంటి? ఏ ఎవరో గైస్ మీరు క్లియర్గా అయినా వచ్చే సౌండ్. వాడు ఏదో ఎవర్రా నువ్వు? నన్ను ఎవరు వెళ్ళమంటున్నావు ఏంట్రా నువ్వు మా ఊరు వచ్చి? రేయ్ రేయ్ ఎందుకు అరుస్తున్నావు? గైస్ దీనికి ఏదో తగిలింది. అటు ఉన్నారు ఇటు ఉన్నారు ఏంటి వీళ్ళు? రేయ్ రవి రవి వాడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, కిటికీ దగ్గరే ఉన్నాడు, కనబడుతున్నాడు క్లియర్గా నాకు. రే రవి బయటికి రారా నువ్వు. నువ్వెవర్రా ఊరికి అరుస్తావు? సైకో నా కొడుకల్లారా, మీ ఇద్దరు నాకు తగిలేరంట్రా ఈరోజు. ఈ సైకో నా కొడుకులేంట్రా బాబు, నాకు తగిలే ఇద్దరు, అటొకడు ఇటొకడు. ఏదో విసిరాడు కాయసిడు. ఇప్పుడు ఒక్క నిమిషం మాకు, వీడు ఎవడో కానీ రాయి ఇటు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాబోయ్ అయ్యి బాబోయ్ ఇసురు దొబ్బిడయ్యా ఇది.
గైస్ కిటికీ సౌండ్ వచ్చింది విన్నారా? ఒడి అమ్మ ఇటు అబ్బా ఒక్కడనే వచ్చాను. ఈ నరేంద్ర నాన్న పిలిస్తే బాగుండు. అరే సైకో నువ్వు ఎక్కడ ఉన్నావని తెలుసు, నీతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవర్రా? ఎందుకు వెళ్ళిపోవాలి నేను? అమ్మ వీళ్ళిద్దరూ వింత వింతగా చేస్తున్నారు. వీళ్ళు ఎవర్రా నాయన? గైస్ ఆ ఇంట్లోకి వెళ్దామా ఇంట్లోకి వెళ్దామా? చా ఇదొకటి లైవ్ కాదు కదా, వీడియో. అడుగుదామన్నా మీరన్నా చెప్పలేరు. అరే సైకో నా కొడకల్లారా, ఎందుకురా మీరు చేతబడులు ఎందుకు చేస్తున్నారా అసలు? గైస్ ఇంట్లోకి వెళ్తాను నేను, ఒకసారి చూస్తాను. రే రే హలో రే రవి, నిన్నేరా పిచ్చి పట్టినోడా? నిన్నే. హలో ఉన్నావారా ఇక్కడ? బాబోయ్ అరే గలీజ్గా తిడుతున్నారు గైస్ ఈ సైకోగాళ్ళు. అసలు ఈ వాయిస్లు నిజంగా లైవ్లో ఎవరన్నా ఇక్కడ ఉండింటే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉందనేది. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే. నీకు మూడిందిరా, దొరికావంటే నీ పని అయిపోద్ది. చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా. దొరికావా నీ పని అయిపోయినట్టే. గైస్ అక్కడ ఏదో ఏడుపు వినపడుతుంది, వినపడుతుందా? బాబోయ్ ఈ సైకోగాడి కన్నా ఆడే బెటర్ ఏమో, చేతబడులు చేసేవాడు. వాడు ఇసరింది ఇది. ఎవర్రా నా మీద ఎందుకు ఇస్తున్నారు రాళ్ళు అసలు? గైస్ 100% చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అంటే ఆ చేతబడి చూస్తాను కదా, వాళ్ళ పూజ ఇంకా చెయ్యాలేమో, నేను ఇక్కడ నుంచి భయపడి వెళ్ళిపోతానని నన్ను ఇలా భయపడుతున్నారు ఇలా. 100% చెప్తున్నా. నేను భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళ పూజ చేసుకుందామని. అసలు వాళ్ళ పూజ జరగని ఈరోజు రాత్రి తెల్లారి వరకు ఇక్కడ ఉంటాను అవసరమైతే. ఇప్పుడు నోరు తడబడకుండా క్లియర్గా చెప్తున్నా, మీ పూజ అయిపోయేదాకా అసలు ఈరోజు పూజ అవ్వకూడదామని చూస్తున్నారు కదా, తెల్లారే వరకు నేను ఇక్కడే ఉంటా. మీ పూజ జరగనే ఉన్నాం. మీరు చేతబడులు చేసి ఆన్లైన్లో పిచ్చెక్కించడం చంపడం ఏంట్రా? మీది ఇదేం బుద్ధిరా? మనుషులు కడుపుకు అన్నం తింటున్నారా, ఉప్మా తింటున్నారా? బాబోయ్ గైస్ వాడు క్లియర్గా ఒకటి అన్నాడు, దమ్ముంటే షూ తీసిరారా అంటున్నాడు. అంటే ఏంటి? ఒకవేళ షూలు ఇప్పేస్తే నా కాలి మట్టి వాళ్ళకి దొరుకుద్దిగా, నాకు చేతబడి చేద్దామని. అమ్మ బాబోయ్ ఎవర్రాయి నా కొడుకుడు. నీకు అంత సీన్ లేదులే కానీ నీ షూ తీస్తే నీకు చేస్తా చేతబడి. చేస్తా నా కొడక. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తే వాళ్ళు చేస్తారు పోలీసులు నీకు చేతబడి లాఠీలతోటి. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు ఏంట్రా? హలో ఏం చేస్తున్నారా మీరు? మాంత్రికులారా మీరు? గైస్ ఆ సైకోగడ్ అంటే మనిషే కానీ వీడు మాంత్రికుడు. వీడు ఎందుకంటే వాడు ముందు కూర్చుని ముగ్గులో కూర్చున్నాడు. వీడు ఏం చేస్తున్నావురా నువ్వు? సౌండ్లు ఎందుకు చేస్తున్నావురా? మంత్రాల్లో ఏమైనా భాగమా? గైస్ అరుస్తున్నాడు చూడండి. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఏమన్నా వేస్తాడేమో అని భయం వేస్తుంది, లేదంటే వెళ్దును. హలో మిమ్మల్నే, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎవర్రా నువ్వు? దెయ్యంలో ఎరుతాడేంటి సైకోగాడు? ఇతను రాళ్ళు ఇచ్చుకుని పైకేసి దొబ్బితే దెబ్బకి సస్తాడు. వాడు తేడా తేడాగా చేస్తున్నాడు. బాబోయ్
బాబోయ్ రే, నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. నీ పూజ అయితే ఈరోజు జరగదు. బ్లైండ్గా ఫిక్స్ అయిపో, ఏమన్నా అనుకో. గైస్ పైకి వెళ్తాను, ఇదే బెటర్ అనుకుంటున్నాను. నేను పైకి వెళ్ళాలి. ఒక్కడిని వచ్చి ఏం జరుగుద్ది ఏంట్రా బాబు ఈరోజు. నాకు తెలిసి ఏదో జరగాలి ఈరోజు. నాకు తెలిసి ఆడు పట్టు దొరకడమో లేదంటే నేను వాళ్ళకి దొరికిపోవడమో ఏదో జరుగుద్ది. ఏదో దూరిందయ్యా. రే బయటికి రారా నువ్వు ఫస్ట్. విన్ని ఇలాగన్నా వేస్తే బయటకు వస్తాడేమో. ఇంట్లో కూడా వెళ్ళలేదు. రే బయటికి రా, బయటికి రారా. ఏయ్ నాటకాలు దొప్పుతున్నారా మీరు? రే నాటకాలు దొప్పుతున్నారా మీరు? ఏం రైట్స్ ఉన్నారా మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటివి చేయడానికి? ఏ ఊరురా మీది? ఏ ఊరు? ఎవడనుకుంటున్నారా మీరు? నన్ను తెలుసా నా గురించి? ఎక్కడికి పోవాలి? లైట్ తీసి కొట్టాననుకో పగిలిపోద్ది. నీ తలకాయ కాదు లైట్. రే గైస్ ఆడేదో ఆకులు లాంటివి విసిరాడు అక్కడ. ఉడి అమ్మ గైస్ ఆడు మంత్రాలు చదువుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. నిన్నే ఆపరా, మంత్రాలు ఆపరా ఎదవా. గైస్ వాడిచ్చి నన్ను కొట్టేలోపు నేను రెడీగా ఉండాలి. వాడు నన్ను కొట్టినే కొడతాడు. రే కిందకి రా నువ్వు ఫస్ట్. రే కిందకి రారా. గైజ్ వాడు ఆకులు ఇస్తుంది. నార్మల్ ఆకలి ఏంటయ్యి? మంత్రాలు చదువుతున్నాడు. నేను అరే చంపడానికి అయ్యండి నన్ను. అరే పిచ్చ సైకో, నిన్నేరా పాకిజా. రే నిన్నేరా. కొట్టాననుకో దెబ్బలు తింటావు. మామూలు కూడా దొరికేవంటే దెబ్బలు తింటావు. పిచ్చి పిచ్చి ఆశాలు ఇక నా మీద. బాబోయ్ తగిలితే చచ్చిపోతుంది నేను. జస్ట్ మిస్. అంత రాయేసిరాడు మీద. అరే పొట్ట మీద తీసుకురాడు. ఎవర్రా నాయన ఈడు? పిచ్చి నా కొడుకులో ఉన్నాడు. ఆపేసాడంటే మంత్రాలు లేడు. పైకి అయితే వెళ్తాను. ఈడు ఒక్కడే ఉన్నట్టున్నాడు. బీర్ బాటిల్ వచ్చుకుని బెదిరియాలి. అంటే కొట్టినా కానీ మళ్ళీ ఇంకా వేరే తీసుకేమన్నా జరగచ్చేమో చెప్పలేం కదా. ఎవరైనా ఉన్నారా? రే నిన్నేరా. తెలుగు రాదా?
గైస్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది డే ఆఫ్టర్ టుమారో వచ్చే వీడియోలో అయితే తెలుస్తుంది. సో అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో ముందుగానే ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది అనే అప్డేట్స్ తెలియాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే హర్రర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎంటర్టైన్ చేయాలి కదా. సో దట్స్ వై. సో హర్రర్ ఫిల్మ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ కొట్టండి. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు నా మీద చేతబడి చేద్దామని చూశారు. అసలు మ్యాటర్ ఏంటి తెలియాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు.